అదనమాట సంగతి. నిన్న రాత్రి 11కి స్టార్ట్ అయింది వర్షము. ఇట్స్ నాట్ వర్షం అండి. రెయినింగ్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు చూడండి అట్లా అనమాట. అది టిల్టెడ్ యాంగిల్ ఆఫ్ 45 డిగ్రీస్‌లో పడింది. సో, దానివల్ల ఇంట్లో నిండా నీళ్ళే అనమాట. విండోస్ క్లోజ్ చేసున్నా గూడా సైడ్‌లోంచి ఇగో ఇట్లా నీళ్ళు పడ్డాయి. ఇంకంతే అర్ధరాత్రి ఈ నీళ్ళు ఎత్తేయనీకే నేను మా ఆయన కింద మీద పడ్డామనమాట. ఈ ఎన్ని లక్షలు పెట్టి ఎంత లగ్జరీ ఇల్లు తీసుకుంటే ఏం లాభం? ప్రకృతి ముందు అన్నీ పటాపంచలే అనమాట. మేము నిద్ర లేచే లోపలనే నీళ్ళు బానే ఇంట్లోకొచ్చేసినాయి చూడండి. దీనికి తోడు ఉరుములు, మెరుపులు, హెవీ విండ్స్ బాబోయ్! అసలు చప్పుడులనమాట. నైట్ అంతా దందన్ దందన్ దన్ బ్యాండ్ మేళం పెట్టినట్టుంది. అండ్ ఇంకంతే ఇంకా పిల్లలిద్దరు లేచిపోయిర్రు. వీడినైతే ఉన్న నడుముల నొప్పులే సరిపోతలేవు. అట్‌లీస్ట్ రాత్రన్నా కొంచెం ప్రశాంతంగా ఉంటదంటే వీడు లేచిండు. వాడు కిందేస్తే ఏడుస్తున్నాడు. మీద ఎత్తుకున్నా సరే పడుకుంటాడా అంటే లేదు. ఇప్పుడు చూడండి వర్షం ఎంత పడుతుందో అసలు. ఈ రేంజ్‌లో వర్షము లాస్ట్ 2024లో పడిందనమాట. ఫ్లడ్స్ వచ్చినండే. అండ్ ఆఫ్టర్ 2025 గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు పడుతుందనమాట. అగ్గో చూడండి. ఈ కర్టెన్స్ అన్నీ ఎందుకు ఎత్తిపెట్టినా అంటే కర్టెన్స్ అన్నీ తడిచిపోతున్నాయనమాట. సో, మళ్ళీ అవి ఆరవు. మళ్ళీ వాసనొస్తది. క్లీనింగ్‌కి తిప్పలయిపోతదని చెప్పేసి అన్నీ ఎత్తిపెట్టినా. అట్లా కర్టెన్స్ అన్నీ ఎత్తిపెట్టినందుకు ఆ సప్పుడ్లు అండ్ ఆ లైటింగ్స్ వల్ల ఇంకొంచెం ఎక్కువ భయమనిపిస్తుందనమాట. సో, హాయిగా బెడ్ మీద కూర్చున్నాం. ఏం చేయాలి ఇంకా? దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏందంటే, మా బిల్డింగ్‌కి బ్యాక్ సైడ్ ఏమో ఎత్తుంటది. మా బిల్డింగ్‌కి కరెక్ట్‌గా ఫ్రంట్ సైడ్ అంటే, మా పార్కింగ్ స్లాట్ సైడ్ ఏమో మొత్తం డౌన్ ఉంటదనమాట. దానివల్ల ఎక్కడ లేని వర్షం నీళ్ళన్నీ మా బిల్డింగ్ ముందలే వచ్చి నిలబడ్డాయి. వర్షం నీళ్ళు చూడండి అసలు ఎన్నున్నవి. సో, ఎక్కడ ఇంజిన్‌లోకి నీళ్ళు పోతాయో అని చెప్పేసి మగపిల్లలందరూ కిందకి పోయారనమాట. మా బిల్డింగ్‌లోంచే కాదు, పక్క బిల్డింగ్‌లోంచి అందరూ గూడా కింద పోయి సర్వే చేస్తున్నారనమాట. సర్వేలెన్స్ చేస్తున్నారు. ఇంతకీ ఇంజిన్‌లోకి నీళ్ళు పోతావా? కార్ పార్కింగ్ చేంజ్ చేయాలా? లేకపోతే ఇక్కడే ఉండనా? అని చెప్పేసి. చాలామంది కార్ పార్కింగ్ చేంజ్ చేశారనమాట. మా బిల్డింగ్ ముందరనే ఇంకొంచెం బెటర్ గానీ, అటు ఇంకొంచెం ముందరికెళ్తే మటికి చాలా నీళ్ళొచ్చినవి. దొరికినోళ్ళేమో ఇట్లా పార్కింగ్ చేంజ్ చేస్తున్నారు. లేదనుకుంటే మటికి ఇంక కార్‌కి కాపలా కాసుకుంటా కూర్చున్నారనమాట. పాపం రాత్రి 1 గంటలకి చలిలో ఇంత వర్షంలో అందరు కిందున్నారు చూడండి. కార్ ఖరాబయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎంత ఇన్స్యూరెన్స్ ఉన్నా గూడా ఇగో కార్ అమ్మేసుకోవాలి, దాన్ని షెడ్‌కి తీసుకుపోవాలి అవన్నీ పెద్ద పంచాయతీలు. దానికి బదులు ఈ వర్షంలో నిలబడడం బేబికరని అందరు కిందకి దిగిపోయారనమాట. ఇంక విజయ్ గారు గూడా కిందికెళ్ళి ట్రై చేషిండ్రు. సో ఫార్ కార్ సేఫ్‌గానే ఉంది పాప. ఇంక తీయడానికి గూడా లేదు. పార్కింగ్ గూడా లేకుండే అనమాట. సో, పైకొచ్చేషిండు మళ్ళీ. ఇంక అంతే రాత్రి 3 గంటల వరకి నేను, మా ఆయన ఇంట్లో నీళ్ళెత్తేసుకుంటా, కార్ చూసుకుంటా, పిల్లల్నెత్తుకొని ఇంక అట్లా గడిపేషినామనమాట. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇక సీన్ చేంజ్ చేస్తే తెల్లవారుజామున 7 గంటలకి చూడండి పార్కింగ్ స్లాట్‌లో ఆ షెడ్‌లు గూడా లేచిపోయాయనమాట నిన్న రాత్రి వచ్చిన గాలికి. అబుదాబి ఓవర్ నైట్‌లో స్మాల్ సైజ్ రివర్ అయిపోయింది. ఎవరి తిప్పలు వాళ్ళు పడుతున్నారు కార్లు బయటకి తీయనీకే. ఎంతైనా వర్షం పడ్డ తర్వాత ఆ క్లైమేట్ ఫీలే వేరే లెవెల్ ఉంటది. జస్ట్ కిటికీ ఓపెన్ చేయంగానే చల్లగా గాలి ఇట్లా మొహానికి తాకుతుంటే ఆహా! అసలు ఒక్క 2 నిమిషాలు అట్లా బయటికెళ్ళేసి వద్దామని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికొచ్చేసిన. లెట్స్ గో ఔట్ సైడ్ అండ్ సీ. ఈ యూఏఈకొచ్చి నేను 10 ఇయర్స్ అయితుంది గానీ ఇంత వర్షం ఎప్పుడు చూడలేదసలు. 2024లో ఫుల్లుగా వర్షాలు పడిండే. ఆ టైంలోనే మేము ఖలీఫా సిటీలో ఉండే అనమాట. అప్పుడు మా కారు వరదల్లో కారు సగం మునిగిపోయిండే. సో, అప్పుడు కార్‌కి ఫుల్ ఇన్స్యూరెన్స్ ఉండే కాబట్టి బతికిపోయినాము. సో, అవే సీన్స్ మాకు నిన్న నైట్ గుర్తొచ్చి విజయ్ గారు ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్‌కి ఒకసారి కిందికి పోయి కార్ చెక్ చేసి వచ్చినారనమాట. ఇన్స్యూరెన్స్ ఉన్నా, ఇన్స్యూరెన్స్ లేకపోయినా అదొక పెద్ద కథ అండి. దాన్ని ఎక్స్‌చేంజ్ చేయించుకోవాలి, ఆఫీస్‌లోకి పోవాలి, మళ్ళీ కొత్త కార్ కొనుక్కోవాలి, దాన్ని రిపేర్ షాప్‌కని పోవాలి. ఆహా! ఎంత బావుందో అసలు వెదర్ ఎంత చల్లగుంది. నీళ్ళు చూడండి అసలు ఈ కొన నుంచి ఆ కొన వరకి ఫుల్లు నిండిపోయినాయనమాట. రోడ్డంతా నీళ్ళే. అందరూ పార్కింగ్‌లో ఎటెటో పెట్టేషిర్రు. మరి ఘోరం అసలు మొత్తం నిండిపోయినాయి కార్లు. చూస్తున్నారు అసలు కార్లు మొత్తం సగం. అబుదాబి అంతా గూడా ఇట్లనే ఫ్లడ్స్ వచ్చినాయని ఏం లేదండి. ఎక్కడైతే డౌన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఇట్లా వాటర్ అన్నీ వచ్చి స్టాగ్నెంట్‌గా నిలబడిపోతాయన్నమాట. ఎత్తున్న ప్లేసెస్‌లో అట్లేం లేదు. మా ఫ్రెండ్స్ అందరూ చెప్పినారు గదా! అంతేం లేదు వాళ్ళ సైడు. ఇది మాకు బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ ఇంతుందనమాట. మళ్ళీ బ్యాక్ సైడ్ ఎళ్తే అట్లా ఏం లేదనమాట. మాకు బిల్డింగ్‌కి 3 వైపులా నీళ్లున్నాయి. ఒకవైపు సేఫ్‌గుందనమాట. మనదే ఈ కారు.
ఆల్మోస్ట్ సగం టైర్ కింద దిగిపోయింది అనమాట. సో హోప్ఫుల్లీ ఇంజిన్ ఏం కాలేదు. ఇఫ్ యూ సీ నా వెనకాల ఎత్తు ప్లేసెస్‌లో ఉన్న వర్షం నీళ్ళన్నీ వచ్చి ఇక్కడ ఆగిపోయినాయనమాట. కానీ మీరు కరెక్ట్‌గా గమనిస్తే నాట్ ఈవెన్ ఏ సింగిల్ కట్టెపుల్లంత చెత్త కూడా కనిపిస్తలేదు. క్లియర్ వర్షం నీళ్ళనమాట అంతే. ఈ రోడ్లని క్లీన్ చేయనీకే గవర్నమెంట్ ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటదో, ఈ రోడ్లని క్లీన్‌గా ఉంచనీకే పబ్లిక్ గూడా అంతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటదనమాట. సో, ఆ విషయం నాకిక్కడ బాగా నచ్చుతది. పబ్లిక్ గూడా అందరూ భయం, భక్తి కార్లలో మెయింటైన్ చేస్తారనమాట. తీసుకొచ్చేస్తున్నారు. అండ్ అదే నేను మీకు చెప్పినా అండ్ గదా! దిస్ ఇస్ ద మా డౌన్ ఇంటికి ఏరియా 3 వైపులా అండ్ మొత్తం సేమ్ నీళ్ళున్నాయి. అండ్ ఇక్కడ అటువైపు చూస్తే చూడండి, వాటర్ లేదు ఒకవైపు చూడండి, మొత్తం అసలు అసలు నీళ్ళే అక్కడ లేవు. వాటర్ ఇటువైపు అస్సలు కొంచెం లేవు. ఎత్తుంటది. సో, అందుకే నీళ్ళు అసలు నిలబడలేవు. పొద్దున్నే ఒక్కదాన్నే ఇట్లా వాకింగ్ చేస్తుంటే ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో అసలు. ఎర్లీ మార్నింగ్ టైమ్స్‌లో బయటికి రావడం అంటే నాకు బాగా ఇష్టమండి. వాకింగ్ చేయడము, లేదంటే ఊరికే ఎక్కడైనా చెట్టు కింద అట్లా చల్ల గాలికి పొద్దున్నే చల్ల గాలికి కూర్చోవడము. ఎనీథింగ్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్. కాకపోతే ఏముంది పొద్దున్నే గున్నమ్మ స్కూల్‌కి పోతది. ఈయన ఆఫీస్‌కి పోవాలి. వాళ్ళిద్దరికీ వండి పెట్టాలి. వాడు బుడ్డోడు ఏడుస్తూనే ఉంటాడు. ఇదే గోలలో రోజులు గడిచిపోతున్నాయి గానీ బయటికొచ్చుడు మాత్రం అయితలేదు. ఏదో ఇవాళ మీ పుణ్యమా అని చెప్పేసి బయటికొచ్చిన. వ్లాగ్ తీయాలి గదా! అందుకని జెప్పేసి బయటికొచ్చినా అనమాట. ఐ యామ్ రియల్లీ ఎంజాయింగ్. వర్షం పడ్డా, మిసైల్‌లు పడ్డా, వరదలొచ్చినా, పని మీద బయటికి పోయేటోళ్ళు పొద్దున్నే లేసి పోతూనే ఉన్నారు. చలో ఇగ ఇంటికెళ్ళిపోదాం. ఇవాళ శ్రీరామనవమి. అందుకే నిన్న నైట్ ఫుల్లుగా నూనె పెట్టుకునుండే. నూనె నాగమ్మలాగా కనిపిస్తున్నానా ఏంటి నేను మీకు? ఇట్స్ ఓకే. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఏదైనా మా ఇంటి సైడ్ మాత్రం చెట్లు, గ్రీనరీ చాలా ఉంటది. అంతా నడిచొచ్చేసరికి కాళ్ళు, చెప్పులు 2 ఖరాబ్ అయిపోయినాయి. ఇదే వరద నీళ్ళలో కడుక్కొని పోదాం. మరీ వాచ్‌మెన్‌కి ఇబ్బంది పెట్టినట్టుంటదసలు. ఆయన ఆల్రెడీ రోజుకు 3 సార్లు తుడుస్తానే ఉన్నాడు ఈ నీళ్ళకి. పాపం పెద్ద మనిషి భలే క్లీన్ పెడతాడు మా బిల్డింగ్ అంతా ఎప్పుడు. ఇప్పుడు ఇంట్లోకి పోతేనంటే కంటిన్యూయస్‌గా 3, 4 గంటల వరకు పనులుంటాయనమాట. క్లీనింగు, స్నానాలు, పూజ, వంట, పిల్లలు ఖతం. అదనమాట సంగతి. అబుదాబిలో వర్షం. బాగా నూనె పెట్టుకున్న ఇవాళ శ్రీరామనవమి కాబట్టి హెడ్ బాత్ చేసుకోవాలి. సో పొద్దున్నే లేసి ఎక్సైట్మెంట్‌లో వెళ్ళిపోయాను అనమాట బయటికి. ఎట్లాగో పిల్లలు లేస్తే మళ్ళీ నాకు కాదు పోనీకే. సో లెట్స్ గో ఇన్సైడ్. హలో అగైన్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఇండియాలో అయితే శ్రీరామనవమికి ప్రతి గుడిలోనూ రాముల వారి కళ్యాణం చూడొచ్చు. ఇక్కడ యాక్చువల్‌గా అబుదాబి బాప్స్ మందిర్‌లో జరుపుతుండే కానీ ప్రస్తుతం ఉన్న కాన్‌ఫ్లిక్ట్ వల్ల గుడి ఏమంటారు కొన్ని రోజుల వరకి మూసేసిరనమాట. సో, లేకపోతే పక్కాగా పూజలు అయితుండే. ఎక్కడో ఒక దగ్గర రాముల వారి కళ్యాణం అయితుండే. మొన్న శివరాత్రికి చూపించాను కదా! శివరాత్రికి కూడా చాలా దగ్గర శివపార్వతుల కళ్యాణాలు అయిండే అనమాట. బట్ దిస్ టైమ్ ఐయామ్ రియల్లీ మిస్సింగ్. ఇక్కడ మేము ఎంత పూజలు, వంటలు చేసుకున్నా గూడా సరే, ఇండియాలో ఉంటే చిన్న పండగలకైనా సరే హడావిడే వేరనమాట. ఇంక మాకైతే ఏమి ఇబ్బంది లేదు. ఇండ్ల వరకు వస్తలేరు అనమాట. మనుషులు ఉన్న ప్లేస్కి వస్తలేరు ఇంకా. అంతా అక్కడక్కడనే పెద్ద పెద్ద ప్రాపర్టీస్, మిలిటరీ ఏరియాలు అట్లా పోతున్నారు అనమాట. పోలీసులు, గ్యాస్. ఐ వాస్ టాకింగ్ విత్ మై కాక. అంటే చిన్నాన్న అంటారు కదా మీరు. తొందరగా దేవుడికి ప్రసాదం పెట్టేస్తే పిల్లలు నా కోసం వెయిటింగ్ అక్కడ. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది.
ఈ వర్షంలో మా ఆయన ఆఫీస్‌కి పోనీకి తిప్పలు చూడండి. ఈ వర్షంలో ఏ రోడ్‌లో ఎన్ని నీళ్లు నిండినాయో తెలియదు. అనవసరంగా కార్ తీసి ఇబ్బంది ఎందుకని చెప్పేసి టాక్సీలో పోయేసొద్దామని డిసైడ్ అయినారు. మోడర్న్ కాలంలో కూడా పాతకాలం టెక్నిక్స్ చూడండి. ల్యాప్‌టాప్ బ్యాగ్‌ని ఒక పన్నీ కవర్‌లో యేసుకొని పోతున్నారనమాట. ఎందుకంటే టాక్సీ వచ్చేంత వరకు నిలబడాలి రోడ్డు మీద. సడెన్‌గా వర్షం పడిందనుకోండి అనవసరమైన గోల అని స్టార్ట్ అయిపోతున్నారనమాట. సాగనంపడానికి ఫర్ ద ఫస్ట్ టైం నేను బయటికొచ్చినా ఎప్పుడు రానసలు. ఎంత తెలివిగా ఆలోచిస్తారు చూడండి అసలు. చెప్పులేసుకొని పోతున్నారు. షూ యేసుకుంటే మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడాల్సొస్తదో అని. మండే టు థర్స్‌డే వచ్చేసి ఫార్మల్స్ యేసుకుంటారు. ఫ్రైడే ఒకరోజు క్యాజువల్స్ యేసుకొని పోతారనమాట. లాస్ట్ టైం ఒక కార్ దొబ్బింది జాగ్రత్త. బాయ్ బాయ్. వస్తున్నా. ఏమైందన్నా వస్తున్నా. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. అనగనగా అబుదాబిలో మా డైలీ లైఫ్ ఇన్ హెవీ రెయిన్స్. బుడ్డోడు పడుకున్నాడు. వాడికి రాత్రంతా నిద్ర లేదు కాబట్టి ఇమ్మీడియట్‌గా పడుకున్నాడు బ్రేక్‌ఫాస్ట్ అవ్వగానే. అండ్ సరదాగా నేను కిటికీలోంచి తీసిన వీడియోస్ అన్నీ నేను మీకు ఇక్కడ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తా. చూసి ఎంజాయ్ చేయండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా. బాయ్ బాయ్.